దేవుడు కోరుకునేది ఏంది? నువ్వు వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందరికీ వెలిగించాలి, నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుడు కోరుకున్న ఆ మంచి మనసు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారండి. దేవుడు కోరుకున్నది నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఏమని తెలుసా? నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కానీ చాలామంది వెలగలేకపోతున్నారు, వెలిగించబడలేకపోతున్నారు, ఆర్పేసుకుంటున్నారు వారి దీపాన్ని. నీ దీపం అనగా నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ అనుభవాలు, దేవుని పట్ల దేవుని చేత నువ్వు తెలుసుకున్న ప్రతి మాట విలువైన మాటలు. అది ఆత్మీయ అంతరంగంలో నుండి లోతుగా నాటబడిన ఆ మాటలు ఏం చేస్తున్నావు అంటే నువ్వు అణచివేస్తున్నావు. ఆ మాటల చేత నువ్వు ఎదగలేకపోతున్నావు.